హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీనా నతాషాస్ వరల్డ్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చిల్లీ పన్నీర్. దీనికి నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 2 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 స్పూన్ కారం వేసుకుందాము. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మనం ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. ఇప్పుడు నేను ఇందులోకి కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేశానండి. మసాలా అంతా పన్నీర్ పీసెస్కి బాగా పట్టుకోవాలని. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్నన్నీ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పైన డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ పీసెస్నన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయి ఇప్పుడు మనం ఇది తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక సాస్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ అయ్యి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక గార్లిక్ వేసుకోవాలండి. ఇప్పుడు కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసుకుందాము. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి. చూడండి, నేను ఈ ఆనియన్స్ని క్యూబ్స్లా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం క్యాప్సికమ్ని కూడా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కొద్దిగా క్రంచీ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్ ఉంది కదండి, అది ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. అన్నీ ఇందులోకి ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. నేను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. సోయా సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది, మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకొని వాటర్లో కలిపేసి వేసుకుంటున్నానండి. ఇది వేసుకోవడం వల్ల గ్రేవీ కొద్దిగా చిక్కబడుతుంది. ఈ ప్రాసెస్ అంతా మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు గ్రేవీ బాగా చిక్కబడింది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ సాస్ అంతా పన్నీర్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇందులోకి మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ నువ్వులు వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చిల్లీ పన్నీర్ రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.